ఇక్కడి నుంచి ఒక అమ్మాయి అబ్బాయి పారిపోయారు అన్నమాట. వాళ్ళని పట్టుకుంటే నీ బండారం అంతా బయటపడుద్ది. సాక్ష్యంతో రమ్మన్నావుగా, ఇక నీ పని క్లోజే. ఇన్స్పెక్టర్, వాళ్ళని నువ్వు ముందు పట్టుకుంటే నువ్వు గెలిచినట్టు, నేను పట్టుకుంటే నేను గెలిచినట్టు. నేను ఇంతవరకు ఓటమన్నది చూడ్లా. చూపిస్తా. పెండ్రవేదిరా. అట్టి బండ్లో దాచానన్నా. భలే దాచావురా. తీ. అన్నా, దీంట్లో అట్టి బండి లేదు. ఈడ అరటి పండు తీసిండు ఎవడ్రా? నేనే బావా. మీకు టల్లాపల్లికి వెళ్ళే లారీలు ఎక్కడ ఉంటాయో తెలుసా అండి? మాకు తెలియదయా. అరటి పండు ఎదురా. తినేసాను బావా. తినేసావా? అందులో పెన్ డ్రైవ్ ఉందిరా. పెన్నేం లేదు బావా. పెన్ను కదరా, పెన్ డ్రైవ్. పెన్ డ్రైవా అంటే? అంటే ఇది ఇదిగో ఇది ఇది ఇక్కడే ఉంది కదా. అందులో ఇంకొకటి ఉంటదిరా. ఇదే ఇంతుంది, ఇంట్లో ఇంకొకటి ఉంటుందా బావా? ఏం చెప్తాడు మా బావ. అబ్బా, అందులో మెమొరీ ఉంటదిరా. మెమోరియా? అదేంది? మెమొరీ అంటే జ్ఞాపక శక్తి. జ్ఞాపక శక్తి ఇక్కడ ఎందుకు ఉంటది బావా? ఉంటే ఇక్కడ ఉంటది, లేకపోతే ఇక్కడ ఉంటది. అబ్బా, ఏం మజాక్ చేస్తాడు మా బావ. నువ్వు తిన్న అరటి పండులో మెమొరీ ఉందిరా. తిన్నది నేనా నువ్వా? నేను తిన్న అరటి పండ్లో ఏం లేదు బావా, నన్ను తప్పకు. గొంతు కూడా అడ్డుపడలేదా? ఎట్టా మింగావరా? ప్రతిదీ అరటిపండు ఒలిచినట్టు చెప్పాలి. ఏ నొర్రా అది? ఏంటి ఏంటంటే పెన్ డ్రైవ్ ఇందాక తినదంట లేదు. ఇప్పుడు బలంతాన్ని మింగించావే, అందులో ఉంది. ఎక్కించండి. కమ్మంటే ఎందుకు మింగావరా? పైన కొడితే కింది పోతే పైకి వస్తా బా. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు ఆ పెన్ డ్రైవ్ కావాలా. ఎల్రా, బాత్రూమ్కి వెళ్ళు. అన్నా, బాత్రూమ్కి వెళ్తే డ్రైనేజీలో పోద్దన్నా. అయితే ఇక్కడే వెళ్ళరా. రే ఆగు. ఏంది? నాకు ఇప్పుడు రాదు బావా. నీకు అర్జెంట్ అయితే నాకు వస్తా. రాగరా. నీకు అర్జెంట్ అయితే నాకు వస్తా. నీకు అర్జెంట్ అయితే నాకు వస్తా. పట్టుకో, తిను. నీకు అర్జెంట్ అయితే నాకు ఎట్లా వస్తుంది బావా? అంటే రేపు పొద్దున వరకు మేము వెయిట్ చేయాలా? ఎల్లుండి వరకు వెయిట్ చేయాలి. సార్, వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారంట. చేతిలో చెప్తున్నా కదా, కష్టపడి వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారంట. వాళ్ళ చేతిలో బ్యాగులు ఏమి లేవంట. 2 చిన్న బ్యాగులు, 2 పెద్ద బ్యాగులు, క్యాష్ బ్యాగులు ఉండాలరా. వాళ్ళు ఇగో ఇట్టాగే ఖాళీ చేతులతో వచ్చారంట. ఇవే ఖాళీ చేతులు అలా ఊపుకుంటూ ఒక లారీ ఎక్కి తుర్రుమని వెళ్ళిపోయారంట. అంటే ఊళ్ళోనే డబ్బు ఎక్కడో పెట్టి వెళ్ళిపోయారన్నమాట. పెట్టిన చోట ఉండకుండా ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? పెట్టిన డబ్బు ఏమైనట్టు? సార్, వాళ్ళు దొరకగానే ముందు ఇదే అడుగుదాం సార్. తెల్లారితే శుక్రవారం పెద్దరాజు డబ్బు పంపించాలరా. అసలే పైన లెక్కల సిండికేట్. హలో, నమస్తే కామరాజు గారు, బాగున్నారా? బాగున్నానండి. ఏం లేదండి, రేపు పంపాల్సిన పేమెంట్ 2 రోజులు లేట్ అయ్యింది. పెద్దరాజు గారికి తెలియకుండా మీరు కొంచెం మేనేజ్ చేయాలి. మిమ్మల్ని నేను చూసుకుంటా. ఆ టైపులో కాదండి. పెద్దరాజు గారి సంగతి మీకు తెలుసుగా. తెలుసులేండి. 2 రోజులు దాటితే నా వల్ల కాదు బాబు. అసలు 2 రోజులు దాకా ఎందుకండి? రేపు సాయంత్రం పని అయిపోద్ది. ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలంటే ముందు మనం వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు గ్యారంటీగా వాళ్ళ ఊళ్ళకే వెళ్ళి ఉంటారు. అక్కడికి ఇడి కాపుకొద్దాం. పదండి. అప్పట్లోగా వాళ్ళని పట్టుకోకపోతే అన్న చేతులు మనం అయిపోయినట్టే. వస్తున్నట్టుంది బావా. కారా బావా. అబ్బో, ఆగేటట్లేదు. ఎక్కడ ఏంట్రా బావా? ఇదిగో, ఇక్కడ రాత్రి చలిమంట కాచుకున్నారు, అక్కడ తిన్నారు, ఎక్కడో పన్నారు, దగ్గరలో. ఇంకెక్కడుంటారా? వాళ్ళు చుట్టుపక్కల నీ అరుపులకు ఎప్పుడో పారిపోయి ఉంటారు. నాకు తెలుసన్న వాడు ఇక్కడే ఉన్నాడు అంటే మాకు తెలీదా? కిందికి రారా నువ్వు. చూసినవాడు ఈ బ్యాచ్ కు బాస్ ఎవడరా? తర్వాత కదా నేను చెప్తా కదా వెళ్ళాలి. నేను క్యాచ్ ఇమ్మంటాను. తల కొట్టుకుంటున్నావేంట్రా? ఏం లేదన్నా. ఏం లేదు. సర్లేనా, సారీ. సర్లే అన్నావేంట్రా? సర్దుకుపోతున్నావా? నా పెళ్ళికి వచ్చాడ్రా వీడు. అది ఈయన ముందు పంపుతున్నాం కదా, బలుపు ఎక్కింది. వెనక్కి వెళ్ళరా, వెళ్ళరా వెనక్కి. నువ్వు ముందుకు రారా.
నీకేముంది? నాకేం లేదన్నా. Catch him! అన్నా వాళ్ళు దొరకలేదన్నా. బావా అడేల్తో ఏదైతే చేస్తున్నాడు బావా? అమ్మాయి లోపల ఉందని సైగ చేసి చూపిస్తున్నాడు రా ఆరో మాకు. ఆంబోతులు కట్టేసి అదేదో చేస్తారే అట్ట ఇన్స్పెక్టర్ కట్టేశారు బావా. ఏయ్, ఎందుకు అరుస్తావు? చిట్టితేలు అటు నుంచి వెళ్ళడం చూసా, దాని పని ఇది. ఏ ఉండువా, ఆ కొట్టినోడు ఏలిముద్రలు పోతాయి, ఉన్న ఎవిడెన్స్ కూడా పోద్ది. అదిగో వచ్చింది. ఏంటే ఇది? 10 నిమిషాలు ఓపిక పట్టలేవా? నాకేం తెలీదు, నేనేం చేయలేదు. నువ్వేం చేయలేదా? కొట్టే బావ నాతో ఉండవా? కొట్టే బావ నాతో ఉండవా? కొట్టే బావ నాతో ఉండవయ్యా? కొట్టినోడు ఏలిముద్రలు పోతాయి, ఉన్న ఎవిడెన్స్ దొబ్బుద్ది. కొట్టే బావ నాతో బయటే ఉన్నాడు, కత్తి పట్టుకున్న చుట్టూ తల్లి నాకేం తెలియదు అంటుంది. మరి ఎవడు కొట్టినట్టు? నాకు ఒక డౌట్, ఆ కొట్టినోడు గుడ్డలూడ తీసుకొట్టాడా, కొట్టి గుడ్డలూడ తీశాడా? లేకపోతే ఎట్టాగు కొడతాడు కదా, అనవసరంగా యూనిఫామ్ మార్చిపోవడం ఎందుకు అని మీరే ఇప్పేసుకున్నారా? ఇప్పేసిన యూనిఫామ్ ఏది? సార్ ఆ యూనిఫామ్ ఏది? సార్ వేరే యూనిఫామ్ తేనా? వద్దు, నేను ఇట్టాగే ఉంటాను. ఆ నాయల్ని ఎరగదీసేంత నేను ఇట్టాగే ఉంటాను. చెప్పండి.